హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా డేస్ అయిపోతుంది కదా మనం మాట్లాడుకోక. నేను కూడా వీడియోస్ చేయక చాలా డేస్ అయిపోతుంది. సో నేను కూడా ఒక కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాను ఇప్పుడు. సో ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నా వీడియోస్ని, అలాగే షేర్ కూడా చేయండి. అండ్ ఫైనల్గా నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చిన వీడియో అయితే మాత్రం ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న కొల్లం డిజైన్స్. సో కొల్లం డిజైన్స్ అంటే ఏమనుకుంటున్నారా? అదే అండి, మన చుక్కల ముగ్గులు, మన ట్రెడిషన్ అది. సో అది మన ఇంటి ముందు వేసుకుంటే ఎంత అందంగా అయితే ఉంటుందో, ఈవెన్ మన డ్రెస్సెస్ పైన కూడా అంతే అందంగా కనిపిస్తుంది. సో అంత అందంగా కనిపించే వాటిని ట్రై చేయకపోతే ఎలా? ప్లస్ ఇంకా అది ట్రెండింగ్ డిజైన్, దాన్ని ట్రై చేయకుండా ఉంటామా? సో ట్రై చేద్దాం కదా అని చెప్పి నేను కూడా నాది ఒకటి స్టిచ్డ్ బ్లౌజ్ అయితే దానిపైన తీసుకొని ట్రై చేశాను అన్నమాట. యూజువల్గా అయితే మనం దాన్ని అన్‌స్టిచ్డ్ బ్లౌజ్ పైన వేసుకుంటారు. మనం బయట మగ్గం వర్క్‌కి, దానికి, దీనికి ఎన్నెన్నో అమౌంట్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం. ఎంత అమౌంట్ ఖర్చు పెడతాం. ఆ అమౌంట్‌కి బదులు సో మనకొచ్చిన టాలెంట్‌ని, మనకొచ్చిన వర్క్‌ని మనం చేసుకోవడంలో తప్పేముంది చెప్పండి? అందుకే నేను గూడా సో నాకొచ్చిన వర్క్‌ని నేను ట్రై చేసుకోవడంలో తప్పు లేదు కదా! అందుకని చెప్పి నా బ్లౌజ్ పైన నేనే డిజైన్ ఏసుకున్నాను. సో దీనివల్ల నాకు సేవ్ కూడా అయింది. అండ్ నాకు వచ్చేసిన కాస్ట్ ఎఫెక్ట్ అయితే మీకు వీడియో ఎండింగ్‌లో చెప్తాను. వీడియో ఎండింగ్‌లో నాకు ఎంత కాస్ట్ పడ్డది, ఏంటి అనేది అయితే చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి చుక్కల ముగ్గు అనేది తీసుకున్నాను. నేను కింద బార్డర్ అయితే వేస్తున్నాను నడుం దగ్గర. సో మనకి హిప్ దగ్గర బార్డర్ అనేది వేసుకుంటే కొంచెం చాలా అందంగా కనిపిస్తుంది కదా! చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ అలాగే నెక్ దగ్గర కూడా సేమ్ అలానే వేశాను బార్డర్ అనేది. అండ్ ఇది మీరు వేసిన ఒక్క 5 మినిట్స్ అలా పక్కన పెట్టండి అంతే. అది చేతులకి ఏమి అంటుకోదు. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో అనేది ఆరిపోతుంది అది. ఎంత అందంగా కనిపిస్తుందంటే అంత అందంగా కనిపిస్తుంది. అసలు మీరు నమ్మలేరు. ఏంటి ఇదేనా నేను చేసుకున్నది అన్నట్టుగా మీరు అయిపోతారనమాట. అంత అందంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను డిజైన్ అనేది వేస్తున్నాను. ఆలోచించాను. చాలా ఆలోచించాను ఏం డిజైన్ ఎయ్యాలా అని. యాక్చువల్లీ చెప్పాలంటే నిజానికి నాకు ముగ్గులు రావు. అందులోనూ చుక్కల ముగ్గులు. ఆ చుక్కల ముగ్గులో తిప్పులు అవి ఇవి చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ తిప్పులు నేను ఎక్కడ తిప్పాలి దేవుడా అనుకుంటుంటే, సరే ఏదో పోనీలే ఇంకా ఏదో ఒకటి యేసుకుందాంలే అన్నట్టు ఏదో అలా ఏసాననమాట. సో ఫైనల్‌గా అయితే మీరే చెప్పాలి లాస్ట్ అవుట్‌పుట్ చూసిన తర్వాత అది ఎలా వచ్చింది? బాగొచ్చిందా? రాలేదా? అనేది. నేను ప్రస్తుతానికైతే ఒక 7 చుక్కల ముగ్గయితే వేస్తున్నాను నా బ్లౌజ్ పైన. మీకు ఇవి ఎన్ని చుక్కలనేది కూడా చెప్పేస్తున్నాను చూసారా? ఓకే. 7 చుక్కల ముగ్గు. ఎన్ని చుక్కలనేది అంటే నాకు కూడా అంత క్లారిటీగా లేదండి. బట్ 7 చుక్కలనేది మాత్రం గుర్తుంది. అది వేసేటప్పుడు మాత్రం. సో 7 చుక్కలు వేసుకొని ఇప్పుడు ముగ్గుని వేసుకుంటున్నా. చూడండి తిప్పడానికి ఎన్ని తంటాలు పడుతున్నానో. నా తిప్పులకి అసలు ఎట్లా తిప్పాలిరా దేవుడా ఈ చుక్కల ముగ్గుని అన్నట్టు ఫీల్ అయిపోతున్నా నేనైతే ఇక్కడ. నా బ్లౌజ్‌ని అటు తిప్పి, ఇటు తిప్పి, అటు తిప్పి, ఇటు తిప్పి దాన్ని మొత్తానికి ఏదో 4 లైన్‌లు అయితే గీసాను. చూద్దాం దీని అవుట్‌పుట్ ఎలా వస్తుందో ఇప్పుడు మరి. ఈ 4 లైన్‌ల తర్వాత అన్నా సరే బాగా వస్తుందా లేదా? ఓకే. చేస్తున్నాను నేను కూడా. ఓహ్! నేను కూడా మంచి టాలెంటే. నాలో కూడా బాగానే టాలెంట్ ఉంది. సో నా టాలెంట్ కూడా వేస్ట్ అవ్వదనమాట. ఇంకా ఇందులో నేను ఇప్పుడు వచ్చేసి రిమోట్‌తోని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఆ చుక్కల ముగ్గు ఉందా? ఆ చుక్కల ముగ్గులో నాకు యాక్చువల్లీ చుక్కల ముగ్గులు రావని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్‌లో. సో నేననేది యూట్యూబ్‌లో చూసుకుంటూ చేస్తున్నానండి చుక్కల ముగ్గుని. ఈవెన్ దో మనకి తెలియని విద్యని నేర్చుకోవడంలో తప్పైతే లేదు కదా! ఎందులో చూసి చేస్తే ఏముందండి? నేర్చుకున్నామా లేదా?
మనం పట్టుబట్టి సాధించామంటే ఖచ్చితంగా అది రావాల్సిందే, తీరాల్సిందే. ఎంత అయితే మనము పట్టుబట్టి ఉంటామో అది అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, మనము పట్టుబట్టకుండా ఏదో జస్ట్ క్యాజువల్‌గా పోనీలే లైట్ అని చెప్పి తీసుకుంటే ఇంకా అది కూడా లైటే అయిపోతుందండి మనకి. సో, ఇక్కడొచ్చేసి నేను ఇప్పుడు ఈ 4 బాక్సెస్ అనేది గీస్తున్నాను. యాక్చువల్లీ ఆ వీడియోలో గూడా అలానే చూపిచ్చారు. 4 బాక్సెస్ గీసుకోమని. సో, దాని ప్రకారం 4 బాక్సెస్ గీస్తున్నాను. దాన్నన్నిటిని ఇలా కలిపి, చేసి అంతా తిప్పి, పెట్టి చేస్తున్నాను. హ్మ్. హై ఊరికూరికే ఎందుకు రిమోట్, ఊరికూరికే ఎందుకు రిమోట్ అనుకోవచ్చు మీరు. బట్ నేను ఆ రిమోట్ చూస్తేనే మాత్రమే నేను అది ఆపుకొని మధ్యలోకి అది వస్తుందా? లేదా? కరెక్టేనా? కాదా? అని చూసుకొని వేసుకుంటున్నాను. అండ్ ఇంకోటేంటి అంటే నేను జస్ట్ ఓన్లీ ఈ ఫెవిక్రిల్ 3 ఔట్‌లైనర్స్ ఉంటాయి కదా! అవి అనేది యూజ్ చేశాను. అది ఫ్యాబ్రిక్ రిలేటెడ్ సంబంధించి అనమాట. సో, ఇది వచ్చేసి మీకు నార్మల్‌గా స్టేషనరీలో దొరుకుతుంది. లేకపోతే మీరు ఫ్యాన్సీ స్టోర్‌లోకి వెళ్లి అడిగినా కూడా మీకు ఇది ఇచ్చేస్తారనమాట.